ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంజనేయ దేవాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆలయంలో దాదాపు గంట సేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో వారాహి ప్రచార వాహనానికి పూజలు నిర్వహించగా గెలిచిన తర్వాత మొదటిసారి కొండగట్టుకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ను చూడడానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ కష్టపడితే ఫలితం ఉంటుందని ప్రజలకు అందుబాటులో ఉంటే అనేక సార్లు చెప్పడం జరిగింది. అది నిజమైంది. ఎప్పటికైనా పేద ప్రజలకు న్యాయం చేస్తే ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి మన జన సైనికులతోటి మాట్లాడదాం సార్. చెప్పండి. ఓకే అండి, లాస్ట్ టైం మేము ఇక్కడ కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించి అంటే లాస్ట్ 1 year కింద కొండగట్టుకు వచ్చి పూజ చేసుకున్న తర్వాత ఘన విజయం సాధించిండు. ఆ రోజు మన న్యూస్కు చెప్పాను ఏంటిదంటే అతి త్వరలోనే కొండగట్టుకు వస్తున్నాడు. ఆ ప్రత్యేక పూజలు చేయించిన రోజు ఈరోజు ఆ కళ నిజమైంది. ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అతి భారీ జనాలతో ఈరోజు రాబోతున్నాడు. ఈ కొండగట్టు దద్దరిల్లిపోతుంది. ఈ విజయం ఏదైతే ఉందో రాబోయే 5-10 సంవత్సరాలు కూడా తెలంగాణలో ఇలాంటి విజయం పొందడానికి అవకాశం ఉందండి. ఇంత మంచి అవకాశంలో మాటలు రావడం ఏం మాట్లాడాను. ఓకే, ఈరోజు మా కళ నిజమైంది. సీఎం హోదాలో కొండగట్టుకు రావడం సార్ మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండడం, డిప్యూటీ ముఖ్యమంత్రిగా మనం చూడడం, ఎందుకంటే మేము ఊహించిందే కష్టపడితే ఫలితం ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ఫలితం ఉంటుందని అనేక సార్లు చెప్పడం జరిగింది. అది నిజమైంది. ఎప్పుడైనా పేద ప్రజలకు న్యాయం చేస్తే
ఆ పేద ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఏ పార్టీ అయినా తీసుకోండి. జనసేన పార్టీగా మేము పెట్టి 10 ఏళ్ళు అయినా కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆగలేదు. ఆయన సొంత డబ్బులు ఏవైతే 30 కోట్ల దాకా ఏదైతే పూర్ రైతులకు అక్కడ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కార్యకర్తలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించడం, ఇటువంటి అంశాలలో ముందున్నారు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు అందరిని ఆదుకోవడం, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సొంత డబ్బులు ఇవ్వడం, ఇటువంటి అంశాలు చాలా చేశారు. ఏ పార్టీ కూడా మీరు భారతదేశంలో చూసుకున్నట్టయితే వాళ్ళు సొంత డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఏదున్నా ప్రభుత్వం ప్రజల డబ్బులే ప్రభుత్వ పరంగా ఇస్తారు, కానీ వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు. అది ఉన్న చరిత్ర ఒకటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. తెలంగాణలో రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ వస్తారా? 100% వస్తారు. సమయం పడుతుంది దేనికైనా. 10 ఏళ్ళు అయిపోయింది. ఈసారి బలంగా మేము తెలంగాణలో పార్టీని ముందు తీసుకెళ్తాం. కొండగట్టు దేవస్థానానికి ఏదైనా అభివృద్ధి చేస్తారా సార్ పవన్ కళ్యాణ్? ఆయన చెప్తాడు ఏదన్నా, కానీ ఆయన చెప్పినా అది